నార్మల్‌గా ఈ డోరీ గాకుండా ఒక డిజైన్ పర్పస్‌లో రెడీ చేసుకొని దాన్ని మనం ఇక్కడ స్టిచ్ చేసుకుంటే డోరీ లాగానే ఉంటుంది. వెనకాల భాగంలో మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. అది ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని ఇక్కడ డోరీ లాగా అటాచ్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత చాలామంది వెనకాల ఈ విధంగా డోరీస్ అనేది వేసుకుంటారండి. అయితే ఈ డోరీస్ వచ్చేసి రెండు విధాలుగా వేసుకుంటారు. ఒకటి ఏంటంటే ఈ భుజాలు అనేది జారిపోకుండా ఉండడం కోసం కొంతమంది డోరీస్ వేసుకుంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఈ డోరీస్ అనేది డిజైన్ పర్పస్లో అంటే ఇష్టంగా వేసుకుంటారు అనమాట. అయితే ఇలా డోరీస్ వేసుకునేటప్పుడు నార్మల్గా ఈ డోరీ కాకుండా ఒక డిజైన్ పర్పస్లో రెడీ చేసుకొని దాన్ని మనం ఇక్కడ స్టిచ్ చేసుకుంటే డోరీ లాగానే ఉంటుంది. వెనకాల భాగంలో మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట. అది ఏ విధంగా మనం ప్రిపేర్ చేసుకొని ఇక్కడ డోరీ లాగా అటాచ్ చేసుకోవాలని ఈరోజు వీడియోలో చూపిస్తాను. అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ బ్లౌజ్‌లో చూస్తున్నారు కదా! బ్లౌజ్ వచ్చేసి సిల్వర్ కలర్ బ్లౌజు. దీనికి పైపింగ్ వచ్చి బ్లూ కలర్ ఇదిగోండి పైపింగ్ అనేది వేసినాను. ఓకేనా? అంటే శారీ వచ్చి బ్లూ కలర్ ఉందన్నమాట. బ్లూ కలర్ పైపింగ్ వేసిన. ఫ్రంట్ భాగం వచ్చేసి బ్లూ కలర్ లేస్‌తోని చిన్న డిజైన్ అయితే వేసిందండి. ఇది వాళ్ళు ఫోటో చూయించారు. దాని ప్రకారంగా నేను డిజైన్ చేసిన. అయితే ఈ వెనకాల కూడా ఇదే సిల్వర్ కలర్ బ్లౌజ్ పీసు బ్లూ కలర్ థ్రెడ్ పైపింగ్ పీస్. ఈ పీస్‌ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ డోరీ లాగానే చిన్న డిజైన్ అనేది ప్రిపేర్ చేసుకుందాం చూడండి. ముందుగా ఈ బ్లౌజ్ పీస్ సిల్వర్ కలర్ పీస్ తీసేసుకొని ఒక స్ట్రెయిట్ పీస్ తీసేసుకోవాలి. దీన్ని కరెక్ట్‌గా ఈ విధంగా సగానికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్‌గా ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి చివరి వరకు కుట్టు వేసేసుకుందాం. ఓకేనా? అయితే ఈ పీస్ వచ్చి ఒక 15 ఇంచుల పొడవు ఉండేలాగా తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత కుట్టు దగ్గర నుంచి ఒక పావించు ఖర్చు కోసం వదిలిపెట్టి ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ మొత్తం కట్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఈ ఖర్చు ఎందుకు వదులుకుంటామంటే ఇక్కడ మనం పైపింగ్ వేస్తామన్నమాట. మీకు ఒకవేళ పైపింగ్ ఏం అక్కర్లేదు అంటే దీన్ని మొత్తం రివర్స్ తీసేసుకొని డైరెక్ట్‌గా మీరు స్టిచ్ చేసుకోవచ్చు అక్కడ. ఇదేంటంటే మనం బ్లూ కలర్ శారీ కాబట్టి కొంచెం బ్లూ కలర్ పైపింగ్ వేస్తే లుక్ ఇంకా పర్ఫెక్ట్ ఉంటుందని చెప్పి ఇక్కడ బ్లూ కలర్ పైపింగ్ అయితే వేస్తున్నాను. ఇక్కడ ఇదిగోండి పైపింగ్ కూడా నేను రెడీ చేసి పెట్టేసిన. అంటే ఒక సైడ్ థ్రెడ్ పెట్టి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసిన. ఇప్పుడు ఈ పావించు ఖర్చు వదిలిపెట్టుకున్నాం కదా! ఈ పైపింగ్ అనేది కరెక్ట్ ఈ విధంగా ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకున్నాం కదా! కుట్టు పైనుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకొకసారి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు ఈ పీస్‌కి పై వైపున మనకు థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? ఒకవేళ మీకు ఈ కింద వైపున కూడా ఇలాగే థ్రెడ్ కావాలి అనుకుంటే కింద వైపున కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఈ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా ఒక కుట్టు వేసేసుకుందాం. ఏందంటే ఈ డిజైన్ నేను చూపిస్తున్నాను. మీకు కొంచెం ఐడియా వచ్చిందనుకోండి, ఈ డిజైనే కాకుండా ఏదో ఒక డిజైన్ మీరు చేసుకోవచ్చనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు ఇప్పుడు నేను చేసిన డిజైన్ బాగుందనిపిస్తే మీరు కామెంట్‌లో చెప్పండి బాగుంది, బాలేదనేది. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పై వైపున పైపింగ్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే కింద కూడా పైపింగ్ వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత అయితే ఇప్పుడు చూడండి ఇది సిల్వర్ కలర్ బ్లౌజ్ పీసు. ఈ శారీ వచ్చి బ్లూ కలర్ ఉంది. ఈ బ్లూ కలర్ శారీకి బార్డర్ కింద వైపున చిన్న పూసలు వచ్చినాయండి. ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ విధంగా పూసలు వచ్చినాయన్నమాట. నేనేం చేసినా అంటే ఇప్పుడు బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇక్కడ స్టిచ్ చేసలేను. అది వేరే వాళ్ళ దగ్గర స్టిచ్ చేపించారంటే అది పాడైపోయింది. దాని నుంచి నేను ఇక్కడ పూసలన్నీ రిమూవ్ చేసి ఇలా చిన్న దండలాగా ప్రిపేర్ చేసిన. ఇప్పుడు ఈ దండను వచ్చేసి ఏ విధంగా చేస్తాను అంటే పై వైపున పైపింగ్ వేసినాం కదా! కింద వైపున దీన్ని ఈ విధంగా చిన్నగా ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చిన్న డిజైన్ అయితే చేస్తానన్నమాట. ఇదిగోండి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా చిన్న డిజైన్ చేస్తాను. ఆ డిజైన్ ఏంటంటే ఫస్ట్ దీన్ని ఇక్కడ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు ఇదిగోండి ఈ చివరన నేను ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసిన. అదే విధంగా ఈ చివరను కూడా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసిన. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్‌గా ఈ పైనుంచి 3.5 ఇంచుల గ్యాప్‌లో ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర ఈ పీస్‌ని ఇదిగోండి కింది వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళిపోయేలాగా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ ఒకసారి గట్టి కుట్టు వేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ పెట్టేసుకొని కరెక్ట్‌గా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కరెక్ట్‌గా 10 ఇంచులు ఉండేలాగా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇదిగోండి ఈ చివరి నుంచి 10 ఇంచులు ఉండేలాగా ఇక్కడ ఒక మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో ఇంకొక మార్కింగ్స్ అనేది చేసేసుకోవాలి.
ఇదేంటంటే సిల్వర్ కలర్ పైన మళ్ళీ నేను వేరే మార్కర్‌తో గీస్తే ఇక్కడ మొత్తం మార్కింగ్ కనబడుతదండి. అందుకోసం నేను వైట్ కలరే తీసుకున్నా. మీకు ఇక్కడ కెమెరాలో కనిపియడం కోసం జూమ్ చేసి చూపిస్తున్నా. 10 ఇంచుల దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఒక 4 లేదంటే 5 మార్కింగ్స్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రతి చోట కాజాలు స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా? అదే విధంగా ఇదిగోండి ఇప్పుడు ఈ పైపింగ్ ఇటువైపున వచ్చేసి మనకి ఇదిగోండి 3.5 ఇంచుల గ్యాప్‌లో ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా! అదే విధంగా ఇటువైపున పైనుంచి 3.5 ఇంచుల గ్యాప్‌లో ఇలా ఒక హుక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా హుక్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కాజాలు రెడీ చేసుకుంటాం కదా! మనకి బ్లౌజ్ మొత్తం వేసుకున్న తర్వాత ఏ కాజాకి అడ్జస్ట్‌మెంట్ అవుతాయి ఆ కాజా దగ్గర ఈ విధంగా మనం పెట్టేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా కింద వైపున పూసలు కూడా స్టిచ్ చేసుకుందాం. ఈ పూసలు వచ్చి మీ చాయిస్ అన్నమాట. శారీలో ఇప్పుడు పూసలు వచ్చినాయి కాబట్టి నేను ఇక్కడ పూసలు స్టిచ్ చేస్తున్నా. ఒకవేళ పూసలు లేకుంటే కింద కూడా మీరు పైపింగే వేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇప్పుడు మార్కింగ్ చేసుకునే దగ్గర కాజాలు స్టిచ్ చేసుకుందాం. ఇదిగోండి కింద వైపున మొత్తం పూసలైతే స్టిచ్ చేసినండి. ఇది ఫస్ట్ ఇట్లా రౌండ్ షేప్ వచ్చేలాగా పెట్టిన. తర్వాత వీళ్ళని అడిగితే అట్లొద్దు ఇట్లా స్ట్రెయిట్‌గా పెట్టమని చెప్పిర్రు. అది విప్పదీసి మళ్ళీ స్ట్రెయిట్‌గా పెట్టేసిన. మనకు కావాల్సినట్టుగా పెట్టేసుకోవచ్చు. అయితే ఇదిగోండి మనకి చివరన 10 ఇంచుల దగ్గర కాజాకు పెట్టుకున్నాం. దీని పక్కన ఒక 4 ఎక్స్‌ట్రా కాజాలు పెట్టినాం కదా! కొంచెం సన్నగున్న వాళ్ళైతే ముందుకు ఒక 2 ఎక్స్‌ట్రా కాజాలు పెట్టుకున్నా సరిపోతుంది. ఓకేనా? అయితే ఇదంతా అక్కర్లేదు పెద్ద రిస్క్ అనుకుంటే దీని ప్లేస్‌లో మనం నార్మల్ లేస్ పెట్టేసుకున్నా సరిపోతదండి. లేస్‌కే ఇక్కడ కాజాలు స్టిచ్ చేసుకొని ఇటువైపున ఇదిగోండి ఈ విధంగా చిన్న హుక్ స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్కడి వరకి కావాలి అనుకుంటే అక్కడి వరకు ఈ విధంగా అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవచ్చనమాట. ఓకేనా? లావుగున్న వాళ్ళైతే కొంచెం దూరంగా వచ్చేస్తది. సన్నంగున్న వాళ్ళైతే కొంచెం ఈ విధంగా దగ్గరకొచ్చేస్తదనమాట. ఓకేనా? అయితే ఇదేందంటే ఇక్కడ కింద పెట్టి చూపిస్తున్నా కాబట్టి ఇటువైపున మీకు కనిపిస్తుంది. ఇది కస్టమర్ వేసుకున్న తర్వాత ఇలా బయట జరిగిపోతదనమాట. భుజం అనేది ఈ విధంగా వెడల్పు వచ్చేస్తది. ఇదంతా ఇలా లోపలికెళ్ళిపోతుందనమాట. మనకి ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకే ఈ పూసలు స్టిచ్ చేసుకోవాలి. లోపల వైపున స్టిచ్ చేయాల్సిన పనేం లేదు. అయితే చూస్తుర్రా ఫ్రెండ్స్ నార్మల్‌గా భుజాలు జారిపోకుండా డోరీస్ స్టిచ్ చేసుకునే బదులుగా ఈ విధంగా చిన్న లేస్ ప్రిపేర్ చేసుకొని స్టిచ్ చేసుకోవడం వల్ల ఈ బ్లౌజ్‌కి మంచి లుక్ అనేది వస్తుంది. అదే విధంగా ఇలా డిజైన్ చేసినందుకు కస్టమర్ దగ్గర ఒక 50 రూపీస్ కూడా మనం ఎక్స్‌ట్రా తీసుకోవచ్చనమాట. చాలా అంటే చాలా మంచి లుక్ అనేది ఉంటుంది. అదే విధంగా ఇదిగోండి బ్లౌజ్‌కి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా లేస్ డిజైన్ అయితే స్టిచ్ చేసిండండి. వీళ్ళు ఒక ఫోటో చూపించారు. దాని ప్రకారం స్టిచ్ చేసిన. వెనకాల ఏందంటే ఈ శారీకి కింద వైపున ఇలా పూసలొచ్చినాయి. ఆ పూసలను నేను రిమూవ్ చేసి ఇక్కడ ఈ భాగంలో నేను డిజైన్ చేసినానన్నమాట. ఓకేనా? అయితే డిజైన్ అయితే చూడడానికి చాలా బావుందండి. ఇది మొత్తం నేను బొమ్మకేసి అవుట్‌ఫిట్ మీకు చూపిస్తాను. అయితే భుజాలు జారకుండా డోరీస్‌కి బదులుగా ఈ లేస్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసారా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఆల్ సింబల్‌లో పెట్టేసుకోండి. అదే విధంగా టైలరింగ్ నేర్చుకుంటున్న మీ ఫ్రెండ్స్‌కి మన వీడియోస్‌ని ఫార్వర్డ్ చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.